సాంబశివరావు గారు చాలా తెలివైన వారు. చివరికి మైకిచ్చి ఎంతసేపైనా మాట్లాడేవాళ్ళు. వెనకడికి ఒక భర్త అన్నాడట, నేను స్త్రీ వాదానికి కట్టుబడి ఉన్నా, నువ్వు ఏమైనా టిఫిన్ చేయి కానీ అందులో టమాటా, ఉల్లిపాయ, అల్లం, ఉప్మా రవ్వ ఇవన్నీ కలిపి నీ ఇష్టం వచ్చిన టిఫిన్ చేయాలట. అవన్నీ కలిపి ఉప్మా అవుతుంది, ఇంకోటి కాదు. అట్లనే సాంబశివరావు చివరికి మైకిచ్చి నువ్వు ఎంతసేపైనా మాట్లాడన్నాడు. ఏమన్నట్టుగా జనం నా మీద కొట్టడానికి రెడీ అవుతారు. కానీ ఇక్కడ అందరూ ఒక మాట వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషం, అందరూ కలవాలి అని. నేను అనుకున్న అందరూ కలిసి ఒక్కరినే మాట్లాడమంటే బాగుండు కదా అని. అది మాత్రం వింటలేరు, అందరూ ప్రతి ఒక్కరు మైక్ మాట్లాడుతున్నారు. అసలు మైకే వదలినప్పుడు అందరూ ఎట్లా కలుస్తారండి, నాకు అర్థం కాదు. కమ్యూనిస్టులు జీవితాలు త్యాగం చేయగలుగుతారు, మైక్ మాత్రం త్యాగం చేయలేరండి, ఇంపాసిబుల్. ఇది నేను 40 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, ఒక మిత్రుడిగా చెప్తున్నా. అందరు మాట్లాడేది ఒకే విషయం ఉంది, మళ్ళీ తేడా ఏం లేదు. మీరు గమనిస్తే విషయం ఒక్కటే, కానీ మా జెండా వేరు, మా పార్టీ వేరు, మేము మాట్లాడాల్సిందే. ఇక మళ్ళీ ప్రజలందరూ కలవాలని ఎట్లా కలుస్తారో నాకు అర్థం కాని అంశం. సో మనము అందువల్ల ఇది వర్గాలు ఉన్నంత కాలం వర్గ పోరాటాలు ఉంటాయని మార్క్స్ అన్నాడు కదా, బహుశా ఇదే అనుకుంటా. కమ్యూనిస్ట్ పార్టీలు వర్గాలు ఉన్నంత కాలం వర్గ పోరాటాలు ఉంటాయి. సో అందువల్ల ఇది మారకపోతే, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇకనైనా మనము ఎదుటివాడిని అనకూడదని అంటలేను. ఎదుటివాడు ఫాసిస్టు, వాడు పాలకవర్గం, వాడు నిరంకుశత్వం, వాడు దుర్మార్గుడు, వాడు నీచుడు, వాడు అట్లే ఉంటాడు, కొత్తగా మారుతాడా? నువ్వేం చెప్తావు అని చెప్పరాదంటది. సో 90% వాడిని అనడానికే. మనమేం చేయాలి? మనం ఎందుకు మారతలేము? మనం ఏం చేస్తే ఆగుతుంది ఈ దుర్మార్గం? ఎందుకంటే ఇది మావోయిస్టులే. కానీ నేను ఇక్కడికి వస్తుంటే నాకు ఒకరు ఫోన్ చేశారు, ఎవరో చెప్పరు కానీ మీరు మావోయిస్టుల పైన నిర్బంధానికి వెళ్తున్నారు కదా, మావోయిస్టులు పోలీసులను చంపితే మీరు సమర్థిస్తారా అన్నారు. నేను ఎప్పుడన్నా సమర్థించానా అన్నారు. మరి దానిపైన ఎందుకు మీరు సెమినార్ పెట్టలేదు అన్నారు. ఇప్పుడు కూడా నేను పెట్టలేదా, వేరే వాళ్ళు పెడితే పోతున్నా, నువ్వు పెట్టు, దానికి కూడా వస్తా అన్నా. నాకు అభ్యంతరం లేదన్న. మావోయిస్టులు, ప్రభుత్వాలు, భద్రతా బలగాలు తార్ ఎడారిలో కూర్చొని పొట్లాడితే మేమేమి జోలికి రాం, వాళ్ళిద్దరు ఎవరి ఆయుధాలు వాళ్ళు చూసుకుంటారు. కానీ వాళ్ళంతా కలిసి ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్నారు కనుక ఇవాళ మావోయిస్టుల మీద పడచ్చు. మీకు జర్మన్ పాస్టర్ అంటాడు, చాలామంది తెలిసి ఉంటుంది, చెప్పుంటారు. వారు కమ్యూనిస్టుల కొరకు వస్తే నేను కమ్యూనిస్ట్ కాదంటే వెళ్ళిపోయారు. వారు ట్రేడ్ యూనియనిస్ట్ కొరకు వస్తే నేను కార్మిక నాయకుడిని కాదంటే వెళ్ళిపోయారు. వారు ఒక మత నాయకుని కొరకన వస్తే నేను మత నాయకుడు కాదంటే వెళ్ళిపోయారు. చివరకు వాళ్ళు నా కొరకే వచ్చారు, నేను ఎక్కడికి పోవాలి అన్నాడు. అందువల్ల ఇవాళ ఇక్కడ స్టార్ట్ అయినటువంటి నిర్బంధం ఒక కాంటెక్స్ట్ ఉంది కనుక మావోయిస్టు పార్టీ చర్యల్ని సమర్థించని వారం కూడా ఈ మారణహోమాన్ని ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది. నిజంగానే మరి ప్రభుత్వాలు మావోయిస్టులు అంతం చేయగలుగుతారా? నేను నేషనల్ పోలీస్ అకాడమీలో సీనియర్ పోలీస్ అధికారులకు, ఐజీ లెవెల్ ఆఫీసర్ కోరో క్లాస్ చెప్తున్నప్పుడు వాదన జరిగితే నేను ఒకటే మాట చెప్పాను, అయ్యా తుపాకీ పట్టుకున్న పోలీస్ అధికారి దగ్గరికి పేదవాడు రావాలంటే భయపడతాడు, డబ్బున్నవాడు ధైర్యంగా వచ్చి ఆ సార్ అవారు చూసారు అనుకుంటూ వస్తాడు. తుపాకీ పట్టుకున్న నక్సలైట్ దగ్గరికి కోటీశ్వరుడు రావాలంటే భయపడతాడు, పేదవాడు మాత్రం ఏమో సంగతి అన్నా అనుకుంటూ వస్తాడు. ఇది మారనంత కాలం మీ తరం కాదు నక్సలిజాన్ని అంతం చేయడం అన్నాను. ఎందుకంటే సమాజంలో భౌతిక పరిస్థితులు ఉన్నప్పుడు అది ఏదో రూపంలో ఈ రకంగా వస్తుంటుంది. అందువల్ల దాన్ని ఒక ఆలోచన అంతం చేయడం హింసతో, యుద్ధంతో సాధ్యం కాదు అనేది 60 ఏళ్ళ ప్రభుత్వ రాజ్యం అనుభవం, రాజ్యం రూపొందించిన నివేదికల అనుభవం. ఇవాళ కాదు, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ సెక్రటరీగా ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని రిపోర్ట్లు అదే చెప్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం మేము ఆయుధాలతో, హింసతో, యుద్ధంతో, భద్రతా బలగాలతో, సైన్యంతో మేము అంతం చేయగలుగుతాం అంటున్నారు. అంతం చేయలేరు. అల్టిమేట్గా జరిగేది రక్తపాతమే, అల్టిమేట్గా జరిగేది భయంకరమైన నిర్బంధమే. ఇది ప్రజలపైన నిర్బంధంగా మారుతుంది కనుక మనం దీన్ని ఖండిస్తున్నాం. అయితే మనకు దీనికి ఏంటి పరిష్కారం? నాకు ఆవేదన ఏంటి అంటే, నేను విద్యార్థిగా ఉస్మాన్ సిటీలో చదువుకున్న రోజుల్లో 87, 85, 86లో వరవర్రావు మా కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి యూనియన్ ప్రారంభోత్సవానికి నాగభూషణ్ పట్నాయక్, వరవర్రావు వచ్చారు. అసలు వేల సంఖ్యలో విద్యార్థులు రోడ్డుకి ఇరబాట్న నిలబడి కామ్రేడ్ నాగభూషణ్ పట్నాయక్ లాల్ సలాం, కామ్రేడ్ వరవర్రావుకు లాల్ సలాం అంటుంటే దిక్కులు పిక్కటిల్లాయి. అక్కడ కట్ చేస్తే వరవర్రావు ఇంటి మీద దాడి చేసి 80 ఏళ్ళ వయసులో
ఇక ఆయన ఇప్పుడున్న సామర్థ్యం ఏంటి? ఆయనను అరెస్ట్ చేసి పట్టుకెళ్తే 50 మంది లేరు అక్కడ. ఏంటి, ఏం మారింది? ఈ ప్రశ్న నిజాయితీగా వేసుకోకుండా ముందుకు పోగలమా? పరిస్థితులు మార్చలేమా? ఈ ప్రశ్న నుంచి మనం ఎందుకు పారిపోతున్నాము? ఈ ప్రశ్న వేసుకుంటే ప్రశ్న వేసిన వాడిని అనుమానిస్తున్నారు, వీరికి ఏదో పొయ్యే రోగం వచ్చింది అని. అది కానీ ఎంతకాలం ఉపన్యాసాలు ఇవ్వచ్చు, బ్రహ్మాండంగా స్ఫూర్తినిస్తారు. నేను ఓ రోజు ఆర్ట్స్ కాలేజీలో ఇలాగే ఒక విప్లవ నాయకునితో కలిసి ఉపన్యాసం ఇస్తే, హిమాలయ పర్వత శిఖరాలపై నిలబడి ఎటు చూసినా విప్లవ పోరాటాలే, కష్టజీవులు శ్రమజీవులు పాలక వర్గాలకు వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తిరగబడుతుంటే అన్నాడు. నేను ఆపి అన్నా, హిమాలయ పర్వతాలు ఎక్కలేవన్నా నీ ధైర్యం అన్నా, ఎట్లా ఎక్కలేవు కదా అని ఉపన్యాసం ఇస్తున్నావు. ఇక జనమంతా ఊగిపోయారు, తప్పలు కొట్టారు. ఆర్ట్స్ కాలేజ్ బెట్లు దిగినాక ఏం లేదు, మళ్ళీ హిమాలయాల్లో ఏం లేదు, ఎండున్నది అక్కడ. ఎంతకాలం ఇది? లెటర్స్ ఆనెస్ట్లీ ఇంట్రాస్పెక్ట్. ఏ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది? వరవరరావు చరిత్ర మనకు తెలియంది కాదు, మామూలు చరిత్ర కాదు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తుంటే 80 ఏళ్ళ వయసులో బెయిల్ కూడా ఇవ్వమని ఆసుపత్రి బెడ్ మీద పెడితే ఎంతమంది వచ్చారు చెప్పండి? సాయిబాబాను అతి క్రూరంగా హింసిస్తుంటే ఎంతమంది బయటకు వచ్చారు చెప్పండి? సో హరగోపాల్ సార్ లాంటి వాళ్ళ మీద కేసులు పెడితే సో ఎంతమంది వచ్చారు? హరగోపాల్ సార్ పోలీసులకు కూడా క్లాసులు చెప్పాడు, న్యాయమూర్తులకు కూడా క్లాసులు చెప్పాడు. సో ఏంటి మరి ఈ పరిస్థితి? ఎందుకు దీన్ని ఎందుకు మనం ఆలోచించకూడదు అంటాను. అందువల్ల దీన్ని ఆలోచించాలి అంటే లక్షలాది మంది ప్రజానీకంలోకి ఈ ఆలోచనలను ఎలా తీసుకెళ్ళాలి? ఈ ప్రశ్న ఇక్కడ చాలామంది వామపక్ష పెద్దలు ఉన్నారు. దయచేసి ఈ ఆలోచన చేయకుండా మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతుంటే ఫాసిజానికి నిర్వచనం ఏంటి? ఎదుటోని మాట్లాడినారు. ఇక్కడ కూడా 3 గంటల నుంచి బహుశా ముందట ఉన్న ఎవరిని మాట్లాడించినట్లేం, మనం వేదిక పైన ఉన్న వాళ్ళే మాట్లాడినాం. ఎక్కడో కానీ ఈ చర్చ జరగాలి. ఏంటి, వాట్ షుడ్ బి డన్? తలుపులు మూసే చర్చిస్తామా? మీడియా లేకుండా చర్చిస్తామా? ఎలా చర్చిస్తాం? ఒక హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్ జరగాలి. లక్షలాది మంది జనంలోకి మన ఆలోచనలను ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఎందుకు తీసుకెళ్ళాలి? కారణం ఏంటి? మనము ఎవరిని మిత్రులుగా చూస్తున్నాం, ఎవరిని శత్రువులుగా చూస్తున్నాం. పొరపాటున వాడు దేవుని నమ్మితే వాడు శత్రువు, వాడు మతాన్ని విశ్వసిస్తే శత్రువు. దేవుని నమ్మిన మతాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కడు శత్రువు. ఈ ఆలోచన ఎందుకు ఉంటుంది? దేవుని నమ్మిన వాళ్ళలో కూడా అనేక మంది భావాలు ఉండొచ్చు. సో దేవుని నమ్మిన వాళ్ళలో కూడా అది చాలామంది తెలియదు. నేను ఈ మధ్య ఒక దైవభక్తుల సమావేశానికి వెళ్ళి ప్రశ్నించడం పైన మాట్లాడాను. ప్రశ్నించడం పైన మాట్లాడుతూ మార్క్స్ ఇట్లా అన్నాడు, లెనిన్ ఇట్లా అన్నాడు అని చెప్తే నన్ను అని పంపించేవాళ్ళు. అది చెప్పలే. మహాభారతం ఎలా మొదలైందో మీకు తెలుసా అని అడిగాను. చాలామంది తెలియదు. మహాభారతం ఎట్లా మొదలైందంటే జనమేజయుడు, అర్జునుని మునిమనవాడైన జనమేజయుడిని ఒక కుక్క ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది? కుక్క పేరు సారమ్మ. సారమేయ వృత్తాంతం అని మహాభారతం ఆదిపర్వంలో ఉంటుంది. ఆ కుక్క బిడ్డ వచ్చి జనమేజయుని యజ్ఞం చేస్తుంటే అక్కడికి వస్తే జనమేజయుని కొడుకులు సోదరులు కలిసి ఆ కుక్కను కొడతారు. ఆ కుక్కపై తల్లికి చెప్పుకుంటుంది. తల్లి జనమేజయుని కోర్టుకు వస్తుంది. వచ్చి మహారాజా నా బిడ్డను ఎందుకు కొట్టారంటారు. నీ బిడ్డ యజ్ఞ పాత్రల్ని అపవిత్రం చేస్తుందని అనుమానంతో కొట్టా. ఇది అనుమానంతో కొడతావా అన్నది. ప్రివెంటివ్ డిటెన్షన్ నడవదని చెప్పింది. ఎప్పుడు మహాభారత యుద్ధంలో ఓ కుక్క ప్రశ్నించింది, నన్ను ప్రశ్నించకూడదా అన్న. నేను జనమేజయుడి కన్నా నరేంద్ర మోడీ గొప్పవాడు కాదు, నాగేశ్వర్ కుక్క కన్నా హీనం కాదు. ఇప్పుడు చెప్పండి, మహాభారతం చెప్తుంది, ఇది నేను చెప్పేది కాదు. మహాభారతం చెప్తున్న ప్రశ్నించే సిద్ధాంతం అంటే ఇక్కడన్నా సపట్లు కొట్టలేకైనా దైవభక్తులంతా లేదు సపట్లు కొట్టారు. ఎందుకు? దైవభక్తులు నమ్మేది మహాభారతం. కానీ మహాభారతం చెప్తే నాగేశ్వర్ మారిపోయిండు. నా మీద కూడా వామపక్షవాదులుగా చెప్తున్న వాళ్ళు వీడియోలు కూడా పెడుతున్నారు. నాగేశ్వర్ మారిపోయింది, ఈయనకి ఈ మధ్య ఈ పిచ్చి పట్టిందని. అరే నాకు కాదయ్యా, 140 కోట్ల మందిలో 139 కోట్లకు అదే పిచ్చి ఉన్నది. వాళ్ళందరినీ దూరం చేస్తున్నామా? వాళ్ళందరినీ దూరం చేసుకొని నేను గొప్ప, నా సిద్ధాంతం గొప్ప, ఆ వేదవాళ్ళందరూ జనవంతం నాతో వస్తలేరంటే ఎట్లా? ఎందుకంటే చైనాలో ఇట్లే కూడా అన్నాడు, నేను గ్రేట్, నా సిద్ధాంతం గ్రేట్, ఈ జనానికి మెదడలేదు, మావోతో పోతున్నారని. మనం కూడా అదే అందాం, నేను గొప్ప, నా సిద్ధాంతం గొప్ప, ఈ జనానికి బుద్ధి లేక మోడితో పోతున్నారు. మరి ఎంతకాలం ఇది? ఈ ఎంతకాలం మనం ఆలోచించాలి. ఏంటి, ఎవరిని మనం మన వైపు తిప్పుకోవాలి, ఎలా తిప్పుకోవాలి, ఏ భాష వాడి తిప్పుకోవాలి, ఏ అంశాలు ఏమైనా తిప్పుకోవాలి, ఏ ఆలోచనల సంఘర్షణతో తిప్పుకోవాలి.
లేకపోతే ఇలాంటి నిర్బంధాలను ఎదుర్కోలేము. ఇవాళ నిర్బంధం ఒక్క మావోయిస్టులపైనే కాదు, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, మీడియాపై నిర్బంధం, సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో నిర్బంధం. ఒక మాట్లాడితే వెంటనే వీడు చైనేశ్వర్, వీడు కమ్యూనిస్టు, వీడిది అని బండ బూతులు తిట్టుకుంటూ అటాక్ పెడుతుంటారు. పెట్టుకొని ఏం కాదని చెప్పి వదిలేసినాం. సో ఒక రాజకీయ ఒక సంఘం మాట్లాడితే ఆ సంఘం పైన నిర్బంధం, ఒక ఆలోచనల నిర్బంధం. ఇప్పుడు రేపొద్దున వెంటనే అర్బన్ నక్సలైట్లంతా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కలిసి నడుస్తారు రేపొద్దున. అందువల్ల మనం ఆలోచించాల్సిందంటే రైట్ కన్సాలిడేషన్ అవుతుంటే లెఫ్ట్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. మీరు గమనించండి, రైట్ ఫోర్సెస్ ఏమో ఇండియాలో బలంగా కన్సాలిడేట్ అయ్యాయి, లెఫ్ట్ ఫోర్సెస్ ఏమో ఫ్రాగ్మెంట్ అయ్యాయి. రైట్ ఏమో బలపడింది, లెఫ్ట్ ఏమో బలహీనపడింది. 100 years వెనక్కుపోండి ఎవరెంత ఉన్నారో చూడండి, 50 ఏళ్ళు వెనక్కుపోండి ఎవరెంత ఉన్నారో చూడండి, 20 ఏళ్ళు వెనక్కుపోండి ఎవరెంత ఉన్నారో చూడండి. ఈ పరిణామానికి ఎవరు కారణము, ఎందుకు కారణము? ఏ సామాజిక రాజకీయ పరిస్థితులు మారాయి, నిజం కాదని నేను అంటలేను. కానీ మనమేమి చెయ్యాలి? లక్షలాది మందికి, కోట్లాది మందిలోకి ఒక డెమోక్రటిక్ ఐడియాస్ను, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాస్ను, ఓ ప్రో పీపుల్ ఐడియాస్ను ఎలా తీసుకెళ్ళి జనాన్ని మొబిలైజ్ చేయాలి? ఇప్పుడు ఈ సభలో 30 ఏళ్ళ లోపు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ ఏఎస్ఎఫ్ కార్యకర్తలు కొంతమంది మినహాయిస్తే ఈ సభలో ఇప్పుడు ఇక్కడ వ్యక్తమైన అభిప్రాయాలతో ఏకీభవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు ఉంటారు. అంటే 30 years లోపు నేను అది 30 years లోపు. అంటే ఇందులో అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మాసెస్. అంటే మనను వ్యతిరేకించని వారితో సమావేశం కాదు, కన్వర్జేషన్ ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఒకటి మనతో అంగీకరించేవారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకే అభిప్రాయం కలిగిన వారు. ఈ కన్వర్జేషన్ ఒకటి లెవెల్ 1. లెవెల్ 2 ఏంటంటే ఏ అభిప్రాయము లేని వారి దగ్గరికి తీసుకెళ్ళాలి. లెవెల్ 3 ఏంటంటే మనను వ్యతిరేకించే అభిప్రాయం దగ్గరికి కూడా కన్వర్జేషన్ తీసుకెళ్ళగలగాలి. ఈ లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి ఎంటర్ కాగలిగితేనే ఈ నిర్బంధాలను ఆపగలము. ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా వేలాది మంది, లక్షలాది మంది కనుక నిరసన తెలిపితే, రోడ్డు మీద కూడా రావాల్సిన అవసరం లేదు, నిరసన తెలిపితే చాలు ప్రభుత్వాలు ఆగిపోతాయి. నాకు బాధేసింది, వరవర్రావును ఆ రకంగా నిర్బంధిస్తే ఒక 10 లక్షల మంది ఆన్లైన్లో ఒక పిటిషన్ సంతకం పెట్టినా మోడీ ప్రభుత్వం భయపడుతుంది. ఆన్లైన్లో మీరేం రావాల్సిన అవసరం లేదు, బయటికి రావాల్సిన అవసరం లేదు, ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ ఆన్లైన్లో ఒక పిటిషన్ పైన 10 లక్షల సంతకాలు పెట్టండి, వరవరాను ముట్టుకుంటే నేను ఛాలెంజ్ చేస్తాను. అందువల్ల బలమైన ప్రజాభిప్రాయాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే ఈ నిర్బంధాన్ని మనం అధిగమించగలం. లేకపోతే మనం నిర్బంధాలు జరుగుతూనే ఉంటాయి. రాజ్యం హింసకు మరిగిన నాడు ఆ అడవిలో కదిలే పదముద్రికలు ఎవరి సంతకాలో మరి అని సీనారెడ్డి చాలా కాలం క్రితమే రాశాడు. సో అందువల్ల ఇవాళ త్యాగాలను స్మరించుకోవడం కాదు, త్యాగాలను గొప్పదంగా చెప్పడమే కాదు, త్యాగాల యొక్క ఫలితాలు ఏంటి, ప్రభావం ఏంటి అనేది కూడా ఆలోచించాలి. ఆ దిశగా ఒక విస్తృతమైన ప్రజా ఆలోచనల సంఘర్షణ, ప్రజా ఆలోచనల యుద్ధానికి మనం సిద్ధం కాకపోతే మనం ఈ నిర్బంధ శక్తులను ఎదుర్కోలేము. ఎందుకంటే ఈ స్టేట్కున్న కారణం ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు, గతంలో కూడా ప్రభుత్వాలు నిర్బంధం లేవని కాదు, ఆ నిర్బంధానికి ఈ నిర్బంధానికి ఫిజికల్ రిప్రెషనే కాదు, ఐడియాలజికల్ రిప్రెషన్, సైద్ధాంతిక ధోరణి ఆడై ఉంది. ఇట్ ఈస్ అన్ ఐడియాలజికల్ రిప్రెషన్ కపుల్డ్ విత్ ఫిజికల్ రిప్రెషన్. అందువల్ల ఈ రిప్రెషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం అవకాశవాద రిప్రెషన్ కాదు, సైద్ధాంతిక నిర్బంధం. అందువల్ల ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఆలోచనల యుద్ధం జరగాలి. అందుకు సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.